బోర్డర్లో భారత ఆర్మీ హై అలర్ట్ అయింది. ఢిల్లీ పేలుడు వెనుక పాక్ కుట్ర స్పష్టమవుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ విన్యాసాలతో పాక్లో వణుకు పుడుతోంది. ముఖ్యంగా హెలికాప్టర్లు, యుద్ధ ట్యాంకర్లతో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఇండియన్ ఆర్మీ సన్నద్ధతను అఖండ ప్రహార్ పేరుతో చాటి చెప్తున్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. అఖండ ప్రహార్ పేరుతో ఈ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ త్రిశూల్కు ముగింపుగా ప్రస్తుతం పెద్ద ఎత్తున అఖండ ప్రహార్ చేపట్టింది ఆర్మీ. ఈ నేపథ్యంలో ఒకసారిగా పాకిస్తాన్ వెన్నులో వణుకు పడుతుంది. ఏ క్షణమైనా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంలో పాకిస్తాన్ ఉంది. అందుకే భారత్పై పాకిస్తాన్ మరోసారి ప్రగల్భాలు పలుకుతుంది. ఢిల్లీలో పేలింది గ్యాస్ సిలిండర్ అంటూ పాకిస్తాన్ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇస్లామాబాద్లో బాంబు దాడి వెనుక తాలిబన్లు అలాగే భారత్ ఉన్నారంటూ ఆరోపిస్తున్నారు. తాలిబన్లపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ పాకిస్తాన్ హెచ్చరిస్తోంది. పనిలో పనిగా భారత్పై కూడా అభాండాలు వేస్తోంది పాకిస్తాన్. మరోవైపు ఢిల్లీ బాంబు పేలుల నేపథ్యంలో ఇప్పటికే భారత్ అప్రమత్తమైంది. ఖచ్చితంగా ఎలాంటి ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామంటూ గతంలోనే చెప్పిన భారత ఆర్మీ, భారత ప్రభుత్వం ఇప్పుడు నిజంగానే మరోసారి పాకిస్తాన్పై యుద్ధానికి దిగబోతుందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కూడా కాదని లేవనిపిస్తోంది. ఎందుకంటే జైసల్మేర్లో భారత సైన్యం యొక్క దక్షిణ కమాండ్ ఆధ్వర్యంలో రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో జరుగుతున్న సైనిక విన్యాసాలు ప్రస్తుతం యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎక్సర్సైజ్ త్రిశూల్ బ్యానర్ కింద నిర్వహించిన ఈ విన్యాసంలో సైన్యం, నావికాదళం, వైమానిక దళం సంయుక్తంగా పాల్గొన్నాయి. భారతదేశం యొక్క సమగ్ర యుద్ధ సామర్థ్యాలను కొత్త స్థాయిలో ప్రదర్శించారు. ఇది భారత సాయుధ దళాల వ్యూహాత్మక ఆలోచనలో భాగమని, దీని కింద భవిష్యత్తులో ఇంటిగ్రేటెడ్ ఫోర్స్ అనే భావన సాకారమవుతున్నట్టు పేర్కొంటున్నారు. వాస్తవానికి త్రిశూల్ పేరుతో మొన్న 10 రోజుల పాటు భారత ఆర్మీ త్రివిధ దళాలు విన్యాసాలు నిర్వహించాయి. దానికి కొనసాగింపుగా ఇప్పుడు అఖండ ప్రహార్ నిర్వహిస్తున్నాయి. అయితే యాదృచ్ఛికంగా ఇటు ఢిల్లీలో బాంబు పేలులు జరగడం, మరోవైపు పాకిస్తాన్ ఆధారాలు దొరికితే కనుక యుద్ధ చర్యగా పరిగణిస్తామంటూ గతంలోనే ఇచ్చిన స్టేట్మెంట్తో ఇప్పుడు ఈ సైనిక విన్యాసాలకైతే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ సైనిక విన్యాసాలు ముందస్తు షెడ్యూల్లో భాగంగానే చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఇవి యుద్ధ సన్నాహాలుగానే భావించాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఇక అఖండ ప్రహార్ యొక్క ప్రధాన లక్ష్యం 3 దళాల సమన్వయం, అలాగే సినర్జీ, ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాలను పరీక్షించడం. ఎడారి భూభాగంలో నిర్వహించిన ఈ వ్యాయామంలో కోనార్క్ కార్ప్స్ యొక్క వివిధ విభాగాలు పగలు రాత్రి నిర్వహించిన ఉమ్మడి విన్యాసాల ద్వారా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. అఖండ ప్రహార్ అనే వ్యాయామం భారత సైన్యం యొక్క పరివర్తన దశాబ్దానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ చెప్తున్నారు. సదరన్ కమాండ్ నిర్వహించిన ఈ వ్యాయామం సైనికులు సైన్యం యొక్క పోరాట సంసిద్ధతను ప్రదర్శించడమే కాకుండా భారత సాయుధ దళాలు ప్రతి సవాల్ను సిద్ధంగా స్వీకరించే సందేశాన్ని కూడా ఇక్కడ పంపినట్లు అవుతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం.
టెక్నాలజీ పరంగా అధునాతనమైన చాలా వ్యూహాత్మక వ్యవస్థని దాని శక్తి సామర్థ్యాలను ఇప్పుడు ఈ విన్యాసాలు ప్రదర్శించినట్టుంది. భవిష్యత్తులో యుద్ధభూమిలో భారత సాయుధ దళాలు ఏ రకంగా ఆధిపత్యాన్ని నిర్ణయిస్తాయి, ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తాయి, త్రివిధ దళాలు ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకుంటాయి, సమన్వయం చేసుకుంటాయి అనేది ఈ సైనిక విన్యాసాల ప్రధాన ఉద్దేశంగా కనబడుతోంది. అలాగే ఇక అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఇక పరికరాలు ఏ రకంగా విస్తృతంగా ఉపయోగిస్తారు, భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులకు సైన్యం యొక్క సంసిద్ధత ఏ రకంగా ఉండబోతుంది, డ్రోన్లు కావచ్చు, ఉపగ్రహ కమ్యూనికేషన్ కావచ్చు, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణ, అలాగే ఖచ్చితమైన టార్గెట్లను ఛేదించడం, వాటిని లక్ష్యంగా చేసుకోవడం వంటి సామర్థ్యాలను ఇక్కడ ప్రయోగిస్తున్నారు. ఇది పూర్తిగా మన వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేయడమే కాకుండా టెక్నాలజీ పరంగా మనం ఎంత దృఢంగా ఉన్నామో నిరూపించుకునేందుకే ఇది నొక్కి చెప్తోంది ఈ సైనిక విన్యాసాలు. సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సైనిక విన్యాసాలు సైన్యం యొక్క పోరాట సామర్థ్యాలను అలాగే ప్రతిస్పందన విధానాలను పరీక్షించడానికి ఒక కీలక అవకాశంగా చెప్తున్నారు. భవిష్యత్తులో యుద్ధ భూమిలో మెరుగైన సమన్వయం, వేగవంతమైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి, వ్యూహాలు రచించడానికి, అలాగే టెక్నాలజీని వినియోగించి యుద్ధ భూమిలో ఏ రకంగా ముందడుగు వేయాలో బ్లాక్ మెస్ బ్రిగేడ్, బాటిల్ యాక్స్ డివిజన్ వంటి ప్రతిష్టాత్మక యూనిట్లు వాళ్ళ సమన్వయ పనితీరుతో కొత్త ఎత్తులను ఇవి మనకు ప్రతిబింబించేలా కనపడుతున్నాయి. ఈ విన్యాసాలు సైన్యం, నౌకాదళం, వైమానిక దళం మధ్య అపూర్వమైన ఒక సమన్వయాన్ని ప్రదర్శిస్తున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్ళైనా ఎదుర్కొనేందుకు కీలక పాత్ర పోషిస్తాయని మిలిటరీ అధికారులు అంటున్నారు. ఒకసారి ఈ సైనిక విన్యాసాల గురించి అధికారులు ఏం చెప్తున్నారో చూద్దాం. पहली बात मैं बताना चाहता हूं कि ये मरुज्वाला एक्सरसाइज ओवरऑल एक्सरसाइज त्रिशूल जो कि एक ट्राई सर्विसेज एक्सरसाइज है उसका एक बहुत महत्वपूर्ण हिस्सा है। पिछले 2 महीने से जो कार्रवाई चल रही है वो तमाम ऑल आर्म्स यानी कि चाहे वो इन्फेंट्री, आर्मर्ड, मैकेनाइज्ड इन्फेंट्री, इंजीनियर्स, आर्टिलरी, इनके तमाम ऑल आर्म्स दस्तों का लैंड बेस्ड मनूवर की जो ट्रेनिंग थी उसके ऊपर फोकस था। इस सुदर्शन चक्र कोर की तमाम इमदादी दस्तों की मैं सराहना करता हूं और इसी बात से मैं आज ये कहना चाहता हूं कि हम पूरी तरीके से ऑपरेशनली रेडी हैं। पहली बात मैं बताना चाहता हूं कि ये मरुज्वाला एक्सरसाइज ओवरऑल एक्सरसाइज त्रिशूल जो कि एक ट्राई सर्विसेज एक्सरसाइज है उसका एक बहुत महत्वपूर्ण हिस्सा है। पिछले 2 महीने से जो कार्रवाई चल रही है वो तमाम ऑल आर्म्स यानी कि चाहे वो इन्फेंट्री, आर्मर्ड, मैकेनाइज्ड इन्फेंट्री, इंजीनियर्स, आर्टिलरी, इनके तमाम ऑल आर्म्स दस्तों का लैंड बेस्ड मनूवर की जो ट्रेनिंग थी उसके ऊपर फोकस था। इस सुदर्शन चक्र कोर की तमाम इमदादी दस्तों की मैं सराहना करता हूं और इसी बात से मैं आज ये कहना चाहता हूं कि हम पूरी तरीके से ऑपरेशनली रेडी हैं। पहली बात मैं बताना चाहता రైట్, సదరన్ కమాండ్ యొక్క కోనార్ కార్ప్స్ అనే ఈ దళాలు జోధ్పూర్లో ఉన్నాయి. రాజస్థాన్ జోధ్పూర్లో హెడ్ క్వార్టర్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జైసల్మేర్లోని ఎడారిలో త్రివిధ దళాలు, నావికా దళం, ఎయిర్ ఫోర్స్ అలాగే భారత ఆర్మీ ఈ 3 కలిసి జాయింట్గా ఈ ఆపరేషన్ చేస్తున్నాయి అఖండ ప్రహార్ పేరుతో. మొన్నటి వరకు త్రిశూల్ చేశాయి, దానికి ముగింపుగా అఖండ ప్రహార్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా మన టెక్నాలజీని ఉపయోగించుకొని రియల్ టైం వార్ మేనేజ్మెంట్ అలాగే రియల్ టైం ఇంటెలిజెంట్ ఇన్పుట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అవసరాన్ని బట్టి యుద్ధ వాతావరణంలో ఏ రకంగా ముందుకు దూసుకెళ్ళాలి, టెక్నాలజీని ఏ రకంగా వినియోగించాలి, డ్రోన్లు కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, అలాగే ఏఐ ఆధారిత టెక్నాలజీని ఏ రకంగా వినియోగించుకోవాలో, త్రివిధ దళాలు ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలో ఒక్కసారిగా మన బలాన్ని చాటి చెప్తుంటే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఢిల్లీలో జరిగిన పేలుళ్లకు పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదులే కారణంగా మనం ఆధారాలు సేకరిస్తున్నాం. అవే గనుక నిజమని తేలితే ఖచ్చితంగా పాకిస్తాన్పై చర్యలు ఉంటాయనేది భారత ఆర్మీ ప్రభుత్వం ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది. ముందు ఏం జరగబోతుందో ఇక మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఉగ్రవాద చర్య యుద్ధ చర్యగా భావిస్తామన్న భారత ప్రభుత్వం ఈసారి చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తోంది. అవసరమైతే పూర్తిస్థాయి యుద్ధానికి కూడా దిగే అవకాశాలు లేకపోలేదు. అయితే మరోవైపు అటు పాకిస్తాన్ మాత్రం దొంగ మాటలు మాట్లాడుతుంది.
దొంగ ఆరోపణ చేస్తోంది. ఇస్లామాబాద్లో మన దగ్గర బాంబు దాడి జరిగిన మరుసటి రోజు ఇస్లామాబాద్లో కూడా కోర్టు కాంప్లెక్స్లో బాంబు దాడి జరిగింది. దాని వెనుక తాలిబాన్లు ఉన్నారు, వాళ్లకు భారత్ మద్దతు ఇస్తుందంటూ మనపై తిరిగి ఆరోపణలు చేస్తుంది. దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. సో ఇస్లామాబాద్లో బాంబు దాడి వెనుక తాలిబాన్లు ఉన్నారు, భారత్ ఉన్నారంటూ ఆరోపిస్తోంది. మొత్తం మీద ఈ వంకను, ఈ నెపాన్ని తప్పించుకునే భారత్పై నెట్టే ప్రయత్నం చేస్తోంది. ఏదో ఒక వంకతో సాకుతో మళ్ళీ భారత్ని తిరిగి బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద భారత ఆర్మీ అయితే సర్వసన్నద్ధంగా ఉందని చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. జైసల్మేర్ ఎడారి నుంచి అన్ని రకాల ప్రాంతాల్లో, ఎత్తైన ప్రాంతాల్లో, అలాగే పీఠభూముల్లో, ఎడారుల్లో, తర్వాత పర్వత ప్రాంతాల్లో, సముద్ర మార్గాల్లో ఏ రకంగా యుద్ధం చేయాలో కూడా టెక్నాలజీని వినియోగించి అన్ని రకాలుగా సర్వసన్నద్ధంగా ఉన్నామంటూ భారత ఆర్మీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. దీంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది.